సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఈరోజు కావలి రూరల్ మండలం తుమ్మలపెంటలో అయితే పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొల్లు రవీంద్రబాబు గారు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. అలాగే ఎమ్మెల్సీ బేదా రవిచంద్ర గారు, అలాగే కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అయితే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ఈరోజు ఎన్నో శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు జరుపుకుంటున్నారు. దానిలో భాగంగా ఈరోజు తుమ్మలపెంటలో ఈరోజు చూస్తే తుమ్మలపెంట ఏదైతే ఎలక్షన్ల ముందు తుమ్మలపెంట రోడ్డు గత 10 సంవత్సరాలుగా కనీసం వచ్చిపోయేందుకు కూడా వీలు లేని పరిస్థితిలో ఈ రోడ్డు ఉండేది. ఈరోజు ఎవరైతే కావ్య కృష్ణారెడ్డి గారు అధికారంలోకి రాగానే ఈ తుమ్మలపెంట రోడ్డుని అయితే పూర్తి చేశారు. అలాగే ఒక తుమ్మలపెంట రోడ్డే కాకుండా తుమ్మలపెంట గ్రామంలో నుండి సముద్ర తీర ప్రాంతం వరకు కూడా ఈరోజు సిమెంట్ రోడ్డు ప్రారంభించడం జరిగింది. అలాగే అదొకటే కాకుండా ఈరోజు చూస్తే జలజీవన కార్యక్రమంలో కూడా ప్రతి ఇంటికి నీరు అందించే కుళాయిల ద్వారా నీరు అందించే విధంగా ఈరోజు జలజీవన కార్యక్రమం కూడా ఈరోజు కొల్లు రవీంద్రబాబు గారు మంత్రి ఈరోజు ప్రారంభించడం జరిగింది. అలాగే ఇక్కడే కాకుండా కావలి రూరల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలో ఈరోజు మంత్రి గారు బిజీ షెడ్యూల్గా పాల్గొన్నారు. ఇక్కడ చాలామంది ఈ ప్రాంతవాసులు కూడా ఉన్నారు. గతంలో పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఒకసారి వాళ్ళని అడుగు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉన్నారు, గ్రామస్తులు ఉన్నారు, చెప్పండి. పెద్ద కాపు నేను వెంకటేశ్వర పేరు సార్. మేము సుమారు 10 సంవత్సరాల నుంచి భలే బాధపడ్డాం. ఒక గుర్తు చేసి పెట్టుకోకుండా భలే బాధపడ్డాం. అది వైసీపీ ఉన్నప్పుడు. ఈరోజు టీడీపీ వచ్చింది. ఒక 80 ఇళ్ళు గుర్తులు వేసుకున్నాము. ప్రతి ఇంటికి రోడ్లు వేసుకున్నాము. మా బతుకులు ఆయన కావేరి కృష్ణారెడ్డి వల్ల మా బతుకులంతా చాలా రకం భలే చిన్న రకంగా సార్. ప్రతి ఒక్కటి ఇంటికి ప్రతి ఒక్కటి మేము పట్ట బాధలో సార్, మేము పట్ట బాధలో చిన్న బాధ కదా సార్. 10 సంవత్సరాలు గుర్తుకునే సార్. మేము 10 సంవత్సరాలు గుర్చేయాల. ఇంకా కావేరి కృష్ణారెడ్డి వచ్చారు. మాకు 80 ఇల్లు వేసుకుంటున్నాం. ప్రతి ఇంటికి రోడ్లు, ప్రతి ఇంటికి రోడ్లు కావేరి కృష్ణారెడ్డి. మేము ప్రతి ఇల్లు కూడా సుఖంగా భార్య భర్తలకు సుఖంగా ఉన్నాం. అంత బాధపడతారు మేము పెద్ద కాబట్టి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళు ఎంతో ఈరోజు వాళ్ళ బాధలు చెప్తా ఉంటే ఆయన ఎంత బాధపడుతున్నాడో బాధతో వ్యక్తం చేస్తున్నాడు. గత 10 సంవత్సరాలుగా ఎంతో నరకం చూసాం, కానీ ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత తన కుటుంబాలు దాదాపు 80 ఇళ్ళు దాకా ఇచ్చారు. 80 ఇళ్ళు నివసించుకున్న ప్రతి ఒక్క ఇంటికి కూడా రోడ్లు వేసి మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సస్యశ్యామలంగా ఎమ్మెల్యే గారు చూస్తున్నారు అంటున్నారు. అలాగే ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఎలా ఉంది కొత్తగా ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత పనితీరు ఎలా ఉంది? బాగుంది సార్. ఇప్పుడైతే పిల్లకాయలకి డబ్బులు పడుతుంది. ఈ రోడ్డులో తుమ్మలపెంట పంచాయతీ ఇప్పుడైతే బాగా ఈ ఎమ్మెల్యే వచ్చినప్పటి నుంచి మంచిగా జరుగుతుంది. ఇప్పుడు మాకు గతంలో రోడ్డు లేక ఇబ్బంది పడ్డారు కదమ్మా. రోడ్లు లేకుండా చాలా ఇబ్బంది పడ్డాము. సిటీకి పోవాలన్నా మాకు ఆటోలు గంటల తరబడి టైం పడుతుంది. మాకు చాలా ఇబ్బందిగా ఉన్నింది. ఇప్పుడు రోడ్లు వేసారు ఎమ్మెల్యే గారు. మాకు ఇప్పుడు బాగా ఉంది. అన్ని పనులు సౌకర్యంగా జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు తుమ్మలపేట నుంచి సముద్రం దాకా కూడా సిమెంట్ రోడ్ శాంక్షన్ చేసి అక్కడ దాకా కూడా రోడ్ చేస్తున్నారు. మీరు వేటకెళ్ళాలని కూడా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కదా, ఎలా ఉంటుంది? ఇప్పుడు రోడ్ వేసేసారు. ఇప్పుడైతే బాగా ఉంది. బైకులు ఆటోలు పోవడానికి కూడా. అప్పుడైతే ఈ రోడ్లు వేయలేదు. మాకు ఇక్కడ నుంచి నడవాలంటే చాలా దూరం, తెల్లవారుజాము నడవడం చాలా టైం పట్టుద్ది. ఇప్పుడు రోడ్ వేసినాక అన్ని సౌకర్యం మాకు బాగా జరుగుతుంది. ఇప్పుడైతే గత ఎమ్మెల్యే బాగా చేశారా, ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే మీకు బాగా చేస్తున్నారు? గత ఎమ్మెల్యే అసలు ఏ పని చేయలేదు. రోడ్లు ఎట్టుంది అట్టుందని మేము ఏ పని మా బాధలు కష్టంగా చెప్తున్నా కూడా అసలు పట్టించుకోలేదు ఆ ఎమ్మెల్యే. మాకు దానికే ఈసారి ఈ ఎమ్మెల్యేని మేము రప్పించుకోవాలని మా ఓట్లు వేసి మీ ఎమ్మెల్యేని మేము గెలిపించుకున్నాము. ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఏ పని ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యంగా చేసుకొని వస్తున్నాడు. దానికని ఈ ఎమ్మెల్యేనే మేము వచ్చే సంవత్సరం కూడా మేము ఈ ఎమ్మెల్యేనే ఎంచుకోవాలనుకుంటున్నాం. ఈరోజు ప్రతి ఇంటికి నీళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందించాలని ఈరోజు ఆ కార్యక్రమం కూడా మీ ఊళ్ళో ప్రారంభించారు. ఎలా ఉంటుంది? ప్రతి ఇంటికి నీరు వస్తే ఎలా ఉంటుంది? ప్రతి ఇంటింటికి బోరేసి నీళ్లు రప్పిస్తున్నారు. నీళ్ళు కూడా మాకు ఏ ఇబ్బంది లేదు.
అన్ని ఈ నీళ్ళు వచ్చినాయి, ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి, బోర్లు అన్ని. మాకు నీళ్ళకి దేనికి సమస్య లేదు. పిల్లకాయలకి డబ్బులు, 3 పిల్లకాయలు ఉన్న పిల్లకాయలకి ఇంటింటికి డబ్బులు వస్తుంది. అప్పుడు మాకు ఏ పిల్లకాయలు బడికి వెళ్ళినా కూడా గవర్నమెంట్ స్కూల్లో బాగా జరుగుతుంది. మాకు పిల్లకాయలు బయటకు రావట్లేదు. స్కూల్లో టీచర్లు బాగా చూసుకుంటున్నారు, పిల్లకాయలని బయటకు పంపించట్లేదు. పొద్దున్న వెళ్తే భోజనం బాగా పెడుతున్నారు, అన్ని సౌకర్యం మాకు పిల్లకాయలు కూడా బాగా ఉంది గవర్నమెంట్ స్కూల్లో. నాకు 3 పిల్లకాయలు. తల్లికి వందనం అందరికి వచ్చింది? అందరికి వచ్చింది. 39,000 పడింది 3 పిల్లకాయలకి. గతంలో ఎంతమందికి ఇచ్చేవాళ్ళమ్మా? గతంలో ఎంతమంది ఉన్నా ఒక్కరికే ఇచ్చేవాళ్ళు, ఒక బిడ్డకే పడుతున్నది. ఇప్పుడు ఎంతమంది బిడ్డలు ఉన్నా అంతమంది బిడ్డలు. నాకు 3 పిల్లకాయలు, 3కి డబ్బులు పడింది, 39,000 పడింది. మా డబ్బులు మీకు అవసరానికి ఉపయోగపడ్డాయమ్మా? ఆ డబ్బులు పిల్లకాయలు అంటే మాకు కూడా అన్నిటికీ సౌకర్యంగా ఆ డబ్బులు అందుబాటులో మాకు దగ్గరలో ఉంది. అలాగే ఈరోజు మహిళలను చూసినా కూడా చాలా హ్యాపీగా ఉందంటున్నారు. గతంలో అయితే మాకు 3 పిల్లకాయలు, ఒక్కరికే తల్లికి వందనం వచ్చేది. కానీ ఈరోజు 3 పిల్లలకు కలిపి 3కి కూడా ఈరోజు డబ్బులు రావడంతో 3 పిల్లలను కూడా చదివించుకునే పరిస్థితి ఉంది. గతంలో అయితే ఒక్క పిల్లల్నే చదువుకునే విధంగా చూసేవాళ్ళు అన్నారు. కానీ ఈరోజు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా వాళ్ళ చదువుకి ఉపయోగపడుతున్నాయి ఈ డబ్బులు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు మాకు ఈ రోడ్డు వేసినందుకు మేము గతంలో టౌన్కి వెళ్ళాలన్న గంటలు వెచ్చించి వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఈరోజు చూస్తే 5 నిమిషాల్లో కావలికి చేరుకునే పరిస్థితి అని చెప్తున్నారు. ఇక్కడ చాలామంది యూత్ కూడా ఉన్నారు, వాళ్ళని అడిగేస్తున్నాం. బాబు చెప్పండి, మీరు ఎలా ఉందమ్మా ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? గత ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? ఈరోజు మీకు ఎలా అనిపిస్తుంది ఒక యూత్గా? మాకు ఈ ప్రభుత్వంలో చాలా బాగుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము ఇక్కడి నుంచి కావలికి వెళ్ళాలంటే ప్రాణాలు కోల్పోయేవాళ్ళం. ఎందుకంటే ఇప్పుడు ఉండే ప్రభుత్వం, అప్పుడుండే ప్రభుత్వం తేడా అక్కడ తెలిసిపోతుంది. రోడ్డు ఇప్పుడు కావలికి వెళ్ళాలంటే 5 నిమిషాల జర్నీ. అంతకుముందు అయితే గంట సేపు అయినా కూడా వెళ్ళేవాళ్ళు లేదు. ప్రాణాలు ఉంటాయా ఉండవా అని కూడా మాకు నమ్మకం ఉండదు. అప్పుడున్న ఎమ్మెల్యే దృష్టికి ఈ సమస్య తీసుకెళ్ళలేదా మీరు? చేసినా కూడా ఆయన చేసే వ్యక్తి అయితే కాదు. ఏ గాడికి డబ్బులు తీసుకునేదానికే చూసుకుంటాడు, కానీ పని చేసే మనిషి అయితే కాదు ఆయన. ఆయన దృష్టికి తీసుకెళ్ళారా సమస్య? చాలాసార్లు తీసుకెళ్లారు. మా ఊరంటేనే పెద్ద కక్షి ఆయనకి. ఎందుకంటే పక్క టీడీపీ ఇది. అందుకు మా ఊరికి ఏమైనా పని చేయాలన్నా చేసేదానికి ముందుకు రాడు. అప్పుడు గతంలో కూడా ఇక్కడ వైసీపీ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా? చాలామంది ఉన్నా వాళ్ళు మెయిన్ నాయకుల వరకు వాళ్ళకే డబ్బులు ఏమైనా ఫండ్స్ వచ్చినా కూడా వాళ్ళు దోచుకునేదానికి చూస్తున్నారు, కానీ ఊరికి పెట్టేదానికి చూసే రకం కాదు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు వైసీపీలో మెయిన్ వాళ్ళు. ఎలా ఉందమ్మా పనితీరు? గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? చాలా అభివృద్ధి చేశారు. టీడీపీ వచ్చి వైసీపీ నాయకులు ఏం చేయలేదు. మాకు టీడీపీ రాగానే స్టార్టింగ్లోనే రోడ్లు వేపిస్తామని చెప్పారు. టీడీపీ రాగానే వేపించేశారు. ఊరికి రోడ్లు స్ట్రీట్ రోడ్లు వేపిస్తా అన్నారు, వేశారు. చాలా బాగుంది అభివృద్ధి. ఈ ఎమ్మెల్యే మాకు వచ్చే సంవత్సరం కూడా రావాలని కోరుకుంటున్నాం. ఈరోజు మీ తుమ్మలపేట కూడా టూరిజం ప్లేస్ బాగా డెవలప్ చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది? డెవలప్ చేస్తే ఇక్కడ ఎలా ఉంటుంది? డెవలప్ చేస్తే ఇంకా చాలా అభివృద్ధిగా అవుద్ది. ఇంకా చాలా మంది వస్తారు, టూరిస్టులు ఎక్కడి నుంచో వస్తున్నారు. ప్రజెంట్ ఇప్పటికే వస్తున్నారు, రోడ్లు బాగుందని. ఇంకా అభివృద్ధి చేస్తే ఇంకా చాలా మంది వస్తారు, ఎక్కడి నుంచో వస్తారు. బెంగళూరు నుంచి కూడా వస్తున్నారు, హైదరాబాద్ నుంచి వస్తున్నారు, కేరళ నుంచి వస్తున్నారు, చాలా దూరం నుంచి వస్తున్నారు. ఇంకా అభివృద్ధి అయితే ఇంకా చాలా దూరం నుంచి వస్తారు. వచ్చి ఇక్కడ నుంచి 2 రోజులు ఉండేసి పోతున్నారు. చాలా బాగా అభివృద్ధి చేశారు. గత ప్రభుత్వంలో ఇక్కడ టూరిస్టులు వచ్చేవాళ్ళే కాదు. గత ప్రభుత్వంలో వచ్చి రావడానికే భయపడుతున్నారు. ఇటు రాకుండా అటు నుంచి అట్టే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ దానికి వచ్చేదానికి భయపడుతున్నారు. ఇప్పుడు చాలా సంతోషంగా వస్తున్నారు. ఇప్పుడు ట్రావెలింగ్ బాగుంది. ట్రావెలింగ్ బాగుంది, అంతా బాగుంది. ఇంకా ఈ బ్రిడ్జెస్ అన్నీ అయితే ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా బాగుంటుంది. ఇంకా చాలా మంది ఎక్కువ వస్తారు. ఓకే సార్. ఓకే. అలాగే ఇక్కడైతే గతంలో టూరిస్టులు రావాలన్నా కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు, భయపడే ఈ రోడ్డుకి భయపడి కూడా ఇక్కడికి రాకుండా పక్కనున్న కొత్తపట్నం, అలాగే చీరాల బీచ్, అలాగే నెల్లూరు సైడు మైపాడు బీచ్, ఇట్లా బయట బీచ్లకు వెళ్ళేవారు. కానీ ఇప్పుడు చూస్తే ఈ రోడ్డు వేసిన తర్వాత ఎక్కడి నుంచో బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి ఇట్లా ఎంతోమంది టూరిస్టులు కూడా మా ఏరియాకి వస్తున్నారు. మా ఏరియా కూడా చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఈ టైంలో అయితే బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న యూత్ కూడా తెలియజేస్తున్నారు. మరికొంతమందితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మరికొంతమంది మహిళలు ఉన్నారు, వాడిని అడిగేస్తున్నాం. ఈరోజు ఈరోజు మీ ఊళ్ళో ఈరోజు మంత్రులు వాళ్ళు వచ్చారు కదా, దేనికి వచ్చారు? దేనికి వచ్చారంటే రోడ్డు వేసారు సార్. మాకు శంకుస్థాపన చేశారు. మా పిల్లకాయలు కావలికి వెళ్ళాలంటే వాళ్ళు వచ్చిన దాకా మేము నిద్రపోం సార్. రోడ్డు బాగలేదు కదా. ఆయన వచ్చిన కాడి నుంచి బాగానే చేస్తున్నాడు. ఇల్లు స్థలం లేకపోయినా కూడా పెళ్ళి అయి ఉండే వాళ్ళు ఇల్లు స్థలం ఇచ్చాడు 5 సెంట్లు.
అందరికి ఇచ్చాడు. ఎంతమందికి ఇచ్చారమ్మా? ఎంతమంది 200 మందికి ఇచ్చాడు సార్. 5 సెంట్లు తప్పన ఇచ్చాడు. ఒక్కొక్క ఇంట్లో 3 ఉన్నారు సార్. పెళ్ళి అయిన వాళ్ళకి వాళ్ళిద్దరికి ముగ్గురికి ఇల్లు స్థలాలు ఇచ్చాడు ఈయన వచ్చి. ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఇచ్చాడు సార్. ఈ తల్లికి వందనం అవి పడ్డాయి? అందరికి పడ్డది. ఇదైతే పడలేదు. ఈరోజు మీ ఊళ్ళో ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చేదానికి కుళాయి ద్వారా ఈరోజు ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది. ఎలా ఉంది, మీకు ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది సార్. ఈయనకి వచ్చిన కాడి నుంచి మాకు అన్ని బాగానే జరుగుతుంది. ఏం పాపలం లేదు. బాగానే ఉంది. మరి నెక్స్ట్ ఎవరికి వేస్తావు? ఈయనకి వేస్తావా, ఇంకెవరికైనా వేస్తావు? నెక్స్ట్ కూడా ఈయనకే వేస్తాం, సైకిల్కి. పనులు బాగా చేస్తున్నాడా? బాగానే చేస్తున్నాడు. అలాగే ఇక్కడ చూస్తే ఎవరిని పట్టినా కూడా ప్రతి ఒక్కటి పనులు అయితే చాలా బాగా చేస్తున్నారు. నెక్స్ట్ కూడా ఆయన్నే మేము గెలిపించుకుంటామని చెప్పేసి ఇక్కడ మత్స్యకారులు అయితే మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే ఇంకా కూడా ఈ ఏరియా మొత్తం కూడా డెవలప్ చేస్తారు. ఇవే కాకుండా ఇంకా కొత్త స్కీమ్స్ పెట్టి కొత్త అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఈరోజు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడం జరుగుతుంది. ఇవన్నీ పూర్తి స్థాయిలో ఈ పనులు అయితే మొత్తం జరిగితే ఇది ఒక పెద్ద రిసార్ట్స్ అవన్నీ ఏర్పాటు చేసి ఇక్కడ ఒక పెద్ద సిటీ లాగా ఒక పెద్ద టూరిజం ప్లేస్గా దీన్ని తీసుకొచ్చే విధంగా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. ఎక్కడ బయట నుంచి కూడా ఈ ఏరియాకి టూరిస్టులు రావాలని ఇక్కడ టూరిజం ప్లేస్ ఏర్పాటు చేస్తే ఇక్కడే వాళ్ళు టూరిజం ఫోటోషూట్ అలాంటి ఎన్నో కార్యక్రమాలు, సినిమా షూటింగ్స్ కూడా ఇక్కడ తీసుకునే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ ఎమ్మెల్యే గారు చేస్తున్నారని చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే తుమ్మలపేంటకు కూడా మంచి రోజులు వచ్చాయనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ వేణుతో మధు, CMD న్యూస్, తుమ్మలపేంట నుండి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి MBBS, MS, OBGY, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398 665676